హాయ్ హలో నమస్తే. మన తెలుగింటికి ముగుములకి స్వాగతం. వాతావరణం చాలా మంచిగా ఉన్నది. వాతావరణం చేంజ్ అయింది. కూల్గా వెదరు బాగుంది. అందుకని మనం వేడివేడిగా మిరపకాయ బజ్జీల్ని చేసుకుందాం. మిరపకాయ బజ్జీలకి అందులో ముందు మనం స్టఫ్ని రెడీ చేసుకోవాలి. ఇది పల్లీ పౌడర్, ఇది నువ్వుల పౌడర్, నువ్వుల పొడి, కొంచెం జీలకర్ర పౌడర్, వామ, ఉప్పు. దీంట్లోకి తగినంత చింతపండు రసాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిరపకాయలో పెట్టుకున్న స్టఫ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మిరపకాయలు తీసుకొని దీంట్లో మిరపకాయని ఇలా కోసి పెట్టుకోవాలి. మిరపకాయని ఇలా కోసుకోవాలి. అప్పుడు ఇట్లా వస్తుంది మనకి. దీంట్లో ఈ స్టఫ్ని కొంచెంగా స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకున్నాక దీని మీద కొంచెం కారం వేసుకోవాలి. ఇలాగే మనం అన్ని మిరపకాయల్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిరపకాయల స్టఫింగ్ కంప్లీట్ అయిపోయింది. దీని మీదకి కోటింగ్ రెడీ చేసుకుందాం. కోటింగ్ కోసం మనం ముందుగా బేసిన్ పౌడర్ తీసుకుందాం. అందులోనే కొంచెం బియ్యం పిండి వేస్తే కొంచెం కరకరలాడుతూ ఉంటాయి. కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొంచెం నేను బేకింగ్ సోడా వేస్తున్నాను. అది మీ ఇష్టము. బేకింగ్ సోడా వేస్తే కనుక పచ్చిమిర్చి కొంచెం లావుగా ఉబ్బినట్టు వస్తుంది, లేకపోతే సన్నగా ఉండిపోతుంది. అందుకని బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెంగా నీళ్ళు వేసి కలుపుకోవాలి. ఒకటేసారి ఎక్కువ నీళ్ళు పోయకండి. కొంచెంగా వేసుకొని కలుపుకుంటే మనకి తెలుస్తుంది కంటెంట్. ఈ మాత్రం చిక్కదనం వచ్చేటట్టు చూసుకొని కలుపుకోవాలి. ఈ మాత్రం చిక్కదనం వస్తే మనకి మిరపకాయ మంచిగా ఇందులో పెట్టి వేయడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు మనకి ఆయిల్ వేడెక్కింది. మనం ఈ పచ్చిమిర్చిని తీసుకొని ఇందులో ఇలా ముంచాలి. ఇలా ముంచితే మంచిగా కోటింగ్ వస్తుంది దీనికి. దీన్ని తీసుకెళ్ళి దీంట్లో వేయాలి. ఇలాగే మిగతా అన్నీ కూడా. నెమ్మదిగా కలిపి
తీసుకోవాలి. మంచిగా వేగుతాయి ఇవి. ఇవి మంచిగా వేగిపోయినాయి. వీటిని మనము ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మన మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి. మనం ఇట్లా అయినా తినేయచ్చు, లేకపోతే కనుక వీటికి మళ్ళీ ఉల్లిపాయలు అవన్నీ చేసి స్టఫింగ్ చేసుకొని కూడా తినచ్చు. స్టఫింగ్ ఎలాగో కూడా ఒకటి చూపిస్తాను చూడండి. మిరపకాయలు ఇలా కోసుకొని ఆనియన్స్ పెట్టాలి, ఉల్లిపాయలు, ఇందులో కొత్తిమీర కూడా పెట్టుకోవచ్చు. నేనైతే కొత్తిమీర ఇప్పుడు పెడతలేదు. ఇలా పెట్టి కొన్ని పల్లీలు ఇలా రెడీ చేసుకొని కూడా తినచ్చు. నేను ఒకటే పెట్టాను, చూసుకోండి. ఇట్లా కూడా తినచ్చు. ఇలా ఉల్లిపాయలు పల్లీలతో స్టఫ్ చేసుకున్న తర్వాత మన ఎంతో రుచికరమైన మన మిరపకాయ బజ్జీలు రెడీ అయినాయి.